అందుకని ఈ తర్కం అనేటువంటి గుణపంతో ఎంత తవ్వినా నాకేం కనపడలేదయ్యా. పరతత్వం అనేటువంటి భూమిని తవ్వి 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 నేను అలసిపోయానంటున్నాడు రామదాసు. రాముడు కనపడతాడేమో ఆత్మ కనపడుతుందేమో అని తవ్వాను, కానీ నాకేం దొరకల. కానీ ఎప్పుడు కనపడిందిట? ఆలయంలో ఉన్నవాడే దేవుడు, కోదండరాముడి దేవుడు. ఆయన ఈ వింజనపాడులో ఎదురుగా విగ్రహం రూపంలో హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నుడై ఉన్నాడు. నేను వేరే వెతకడం దేనికి అని ఆ రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తూ అని రామనామస్మరణ చేస్తూ నిరంతరం మనస్సుని దానిలోనే లీనం చేస్తే రామదాసుకి రామసాక్షాత్కారం అయిందమ్మా. రామకృష్ణ పరమహంస స్వయంగా చెప్పిన మాట, ఎవరు భగవన్నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటారో వారికి ఈశ్వర దర్శనం అవుతుంది. వేరే సాధనలేవి అవసరం లేదు, అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ మాట మీరు కావాలంటే చూసుకోండి. రామకృష్ణ బోధామృతం అనేటువంటి గ్రంథంలో 1100కి పైగా వచనాలు ఉంటాయి. అందులో 591 వచనం ఆ స్మరణ చేయండి.